నేను ఎందుకు ఆశీర్వదిస్తాడు, ఎందుకు దేవుడు నేను ఆశీర్వదించాలని నువ్వు అనుకుంటావు. అందరికీ ఉంటుంది, ఇక్కడ ఉన్నవారు దేవుడు నన్ను ఆశీర్వదించాలి వై అని నేను క్వశ్చన్ వేస్తే నువ్వు ఏం సమాధానం ఇస్తావు? ఇప్పుడు ఎందుకు అని అడిగితే, ఒకవేళ ఒక కుమారుడే వచ్చాడు, వచ్చి తండ్రిని అడుగుతున్నాడు, డాడీ నేను కాలేజ్ పోవాలా, కాలేజ్ పోవడానికి నాకు ఒక బైక్ ఇవ్వవా అంటాడు. అయితే తండ్రి ఏమంటాడు, ఎందుకు నీకు బైక్ అని అడుగుతారా లేదా? డాడీ నాకు వెళ్ళడానికి ట్రాన్స్పోర్ట్ కష్టమవుతుంది, అక్కడికి ట్యూషన్కి వెళ్ళడానికి కష్టమవుతుంది, బైక్ ఉంటే చాలా కంఫర్ట్ ఉంటుంది, నేను వెళ్ళొస్తాను అంటే తండ్రి కూడా అర్థం చేసుకుని ఏం చేస్తాడు, బైక్ ఇస్తాడు. అలానే వై గాడ్ షుడ్ బ్లెస్ యూ అంటే, మొదటిగా నీవు దేవుని ప్రతి ఆజ్ఞని గైకొన్నప్పుడు, విధేయత చూపించినప్పుడు, ఆయన ప్రతి ఆజ్ఞను గైకొన్నప్పుడు ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. రెండవది, నువ్వు నీతిమంతునిగా జీవించినప్పుడు నీతిమంతులైన దేవుడు దీవించి ఆశీర్వదిస్తాడు. రైచియస్ పీపుల్ ఆల్వేస్ బి బ్లెస్డ్ అని జ్ఞాపకం పెట్టుకోండి. మూడవది, నువ్వు ఇతరులని క్షమించే గుణం ఉన్నట్లయితే, ఫర్గివింగ్ అదర్స్, ఎందుకంటే దేవుడు నిన్ను క్షమిస్తాడు. దేవుని కోపము నీ మీద వస్తే నువ్వు జీవించలేవు, నువ్వు చేసే తప్పులకి. నాలుగవది చూడండి, దేవుడు మనకు ఉచితంగా చాలా ఇచ్చాడు. అంటే దేవుడు చాలా మనకు ఉచితంగా ఇస్తాడు, మనల్ని కూడా అలానే ఇవ్వమని దేవుడు కోరుతుంటాడు. ఈ 4 మనము చేయాలి.